అందరూ ఒకసారి వీడియో చూడండి. యాసంగి సీజన్, రబీ సీజన్ వచ్చిందంటే ఎప్పులేని రోగాలు వరి పొలంలో బయటపడతాయండి. అదే వర్షాకాలం వచ్చేసరికి మనకు అంత పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. రబీ సీజన్ వచ్చేసరికి పెద్ద పెద్ద రోగాలన్నీ బయటపడుతుంటాయి వరి పొలాల్లో. ఎందుకంటే రబీ సీజన్ అనేది కొంచెం వెదర్ అనుకూలంగా ఉండదు. వాతావరణంలో చిన్న చిన్న మార్పులు రాగానే వరి చేనులు ఎరవడం, వరి మొక్క ఎదగకపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చివరికి పంట కోసుకునే టైం వచ్చేటప్పటికి కూడా మనకు తాలు పోవడం అని చెప్పేసి అగ్గి తెగుళ్ళు, మెడవిరుపు తెగులు అని చాలా వస్తుంటాయి. ఎందుకంటే మన మొక్క హెల్తీగా ఉండదు. ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు మొక్క హెల్తీగా ఉండదు. ఎందుకు ఉండదంటే ఫస్ట్ మన పొలం అనేది ఆరోగ్యంగా లేదు. ఎందుకు లేదండి? పొలం ఆరోగ్యంగా లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మనం పదే వరి పంట వేస్తుంటాం, వేరే పంట వాడం. ఎప్పుడు వచ్చినా కానీ వరి పంటే, 2 పంటలు వరి పంట పెడతాం. పంట మార్పిడి అనేది చేయమండి. పంట మార్పిడి చేయకపోవడం వల్ల ఏంటంటే ఒకసారి వ్యాపించేటటువంటి తెగులు కావచ్చు, మొగిపూరు కావచ్చు, అది పదే మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒకసారి పంట మార్పిడి చేస్తే ఆ ప్రాబ్లం అనేది అక్కడితోనే ఆగిపోతుంది, ఇంకో పంటపైకి వెళ్ళదు. మామూలుగా మనం చూస్తుంటామండి, వరి మొక్క పిలకలు రావట్లేదు, పశువుల పేడ ఎలాగ పోయాం. మనం అట్లీస్ట్ జీలగ లాంటి పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడమండి. మనకు చీప్ కాస్ట్లో దొరుకుతుందండి. పిఎస్బి బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజేషన్ బ్యాక్టీరియా, ఇలాంటి చాలా దొరుకుతాయి. కానీ అవి కూడా వాడం. ఏమున్నా కానీ షాప్లోకి వెళ్ళామా, రెడీమేడ్గా తయారయ్యే కెమికల్ ఎరువులు తెచ్చామా. కెమికల్స్ వాడమంటే ఎంతైనా వాడతామండి. కెమికల్స్ ఎరువులు ఏంటంటే 1 బస్తా వేసే బదులు 2 బస్తాలైనా వాడతాం. కానీ మనకు పంటకు ఉపయోగపడేటి మొబిలైజేషన్ బ్యాక్టీరియా, పిఎస్బి బ్యాక్టీరియా ఇట్లాంటివి వాడాలి. ఇలాంటివి వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే మన పంట ఎదగకపోవడం, పిలకలు రాకపోవడం, పెట్టుబడి పెరుగుతుందండి. చివరికి వచ్చేసరికి దిగుబడి భారీ తగ్గిపోతుంది. అంటే మన చేతులారా మనం భూమిని ఖరాబ్ చేసుకుంటున్నాం. మరి ఆ భూమికి కూడా కొంచెం ఆరోగ్యం మంచి పడాలంటే భూమికి ఏమి వేయాలనో అలాంటి ఎరువులు కూడా వాడాలి కదండి. కానీ మనం వాడకపోవడం మన భవిష్యత్తు తరాలకు మంచి వ్యవసాయ భూమిని అందియలేమండి. మన చేతులతోటే మనం ఇప్పుడే నాశనం చేసేస్తున్నాం మన సాయిల్ని. మన సాయిల్ అనేది ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలండి. మనం ఎలా ఆరోగ్యంగా ఉంటే మంచిగా పనులు చేసుకుంటామో, మన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటేనే మన భవిష్యత్తు కూడా బాగుంటుందండి. రైతులు దయచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుగానే మన పొలం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందామండి. థ్యాంక్ యూ.